అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఒక ముఖ్య పర్వదినం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల బట్టి ఒక యజ్ఞోపవీతం అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి వందలాది మందిగా కూడా ఉపనయన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఇవాటి నుండి యజ్ఞోపవీతం అనే యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కేవలము ఉపనయనం చేసి వదిలిపెట్టడే కాదు, ఉపనయనం చేసిన ప్రతి పిల్లవానికి సంధ్యావందన సాంప్రదాయాలు నేర్పడానికే ఈ యొక్క యజ్ఞోపవీత ఛానల్ను మేము చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞోపవీతం ఛానల్ ద్వారా ఉపనయనం చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఉపనయనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, మన ధర్మం ఏ విధంగా కాపాడబడుతుంది, గాయత్రి మాత్రం ఎట్లా అనుష్ఠానం చేయాలి అనే ప్రతి విధి విధానం దీంట్లో చెప్పబడుతుంది. కావున ఆత్మీయులందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్ నొక్కాలి. దీన్ని ఇదే విధంగా కూడా ఒక ఉపనయనమే కాదు, వైదిక కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ యజ్ఞోపవీత ఛానల్లో కూడా అందరు వీక్షించవచ్చు. కావున ఇట్టి దానిని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసడే కాదు, మన పిల్లలకు మన సనాతన ధర్మం, మన సాంప్రదాయం, మన వేద విద్య, అదేవిధంగా మన ఉపనయన కార్యక్రమము, గాయత్రీమాత అనుష్ఠానము నేర్పాలని అందరిని కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారం కూడా జరుగుతుంది. నమస్కారాలు.